నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆకలితో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు ముందుగా పలికే మాట అమ్మ. ఎందుకంటే కరిగిపోయే మనసు, కదిలిపోయే హృదయం అమ్మకి మాత్రమే ఉంటుంది. అలాంటి సున్నితమైన అమ్మలనే కన్న అమ్మ ఆ జగదాంబ. బిడ్డల వంటి భక్తులను ఆదుకోవటమే పరమావధిగా ఆ తల్లి అనేక రూపాలలో ఆవిర్భవించింది. అలా మధ్యప్రదేశ్ ఇందోర్లో కొలువైన శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మధ్యప్రదేశ్ ప్రాచీన నాగరికతలు పరిమళించిన ప్రదేశం. వింధ్య, సాత్పూరా పర్వతాల సాక్షిగా ఈ ప్రాంతం అనేక రాచరికాలను చూసింది. ఎన్నో రాజవంశీకుల పరిపాలనను పరిచయం చేస్తూ వచ్చింది. ఉజ్జయినిగా, అవంతి నగరంగా పిలువబడిన ఈ ప్రాంతం అప్పట్లోనే ప్రముఖ వాణిజ్య ప్రదేశంగా తన ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి మధ్యప్రదేశ్కి మరింత వన్నె తెచ్చిన నగరంగా ఇందౌర్ కనిపిస్తుంది. ఇందౌర్ ఒకప్పుడు ఇంద్రపూర్గా పిలువబడింది. ఇందౌర్ వ్యవస్థాపకుడు 3వ ఇంద్రగా చరిత్ర చెబుతోంది. ఆయన పేరుతో రాజా శైలేంద్ర సింగ్ ఇక్కడి కన్హా, సరస్వతి నదుల సంగమ తీరాన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందువల్లనే ఇక్కడి స్వామివారిని ఇంద్రేశ్వర్గా పూజిస్తూ ఉంటారు. ఇంద్రపూర్గా వెలిగిన ఈ ప్రాంతం మరాఠాల కాలంలో ఇందూర్గా, ఆంగ్లేయుల పాలనలో ఇండోర్గా మారింది. ఇండో ఆర్యన్ ద్రావిడ శైలిని కలుపుకొని ఇంద్రేశ్వర ఆలయం వెలసిల్లుతూ ఉంటుంది. ఇందౌర్ విషయానికి వస్తే ఈ ప్రాంతంపై హోల్కర్ రాజుల ప్రభావం కనిపిస్తుంది. అందుకు కారణం వారు పాలనా సంబంధమైన విషయాలపై ప్రత్యేకమైన దృష్టి పెడుతూనే ఆధ్యాత్మిక పరంగా తమదైన ముద్ర వేశారు. ఎన్నో ఆలయాలను నిర్మించారు, మరెన్నో ఆలయాలను పునరుద్ధరించారు. ఇప్పటికీ కూడా ఇక్కడి ఆధ్యాత్మిక మూలాలు, భక్తిభావాలను వెదజల్లుతూనే ఉంటాయి. ఇందౌర్లో చాలానే ఆలయాలు, మందిరాలు కనిపిస్తాయి. అయితే కొన్ని ఆలయాలు శతాబ్దాల క్రితం నాటి స్థల మాహాత్మ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఆధునిక నిర్మాణ శైలితో ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అలా ప్రాచీనత, ఆధునికత కలిసి కనిపించే ఇక్కడి ఆలయాల జాబితాలో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం ఒకటిగా దర్శనమిస్తుంది. ఇందౌర్లోని చూడదగిన ఆలయాల వరుసలో ఇది కనిపిస్తుంది. అడుగు పెట్టడంతోనే ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోకంలోని కరువు కాటకాల నుంచి ప్రజలను రక్షించడం కోసం అన్నపూర్ణమ్మగా అవతరించింది. జీవులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్న సమయంలో ఆ తల్లి తన అనుగ్రహ వర్షాన్ని కురిపించింది. ప్రకృతి ద్వారా సమస్త జీవులను పోషించే ఆ తల్లి మరోసారి కరువు కాటకాలు దరిచేరకుండా అన్నపూర్ణమ్మగా అనేక ప్రదేశాలలో కొలువైంది. అందుకు మహర్షుల అభ్యర్థనే కారణమని చెప్పాలి. అలా అన్నపూర్ణమ్మ తల్లి కొలువైన ఆలయాల వరుసలో ఇందౌర్ పరిమళిస్తుంది. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిణి పాహి మాం శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహి మాం. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం అడుగడుగునా అద్భుతమైన సౌందర్యాన్ని ఆవిష్కరించే పాలరాతి నిర్మాణం. ఇక్కడి ఆలయం ఆధునికతను ప్రతిబింబిస్తూ ఉన్నప్పటికీ అమ్మవారు 9వ శతాబ్దం నుంచే పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నట్టుగా చరిత్ర చెబుతోంది. అంతకు పూర్వం నుంచే అమ్మవారు ఇక్కడ గాయత్రీదేవి, కాళికాదేవితో కలిసి కొలువై ఉందనేది స్థల పురాణం.
మంగళకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనగరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనగరి మాతాన పూర్ణేశ్వరి నానారత్న విచిత్ర భూషణగరి హేమాంబరాడంబరి ముక్తాకార విలంబమాన విలసత్ భక్షోజగుంభాండరి కాశ్మీరాగరువాసితా రుచికరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనగరి మాతాన పూర్ణేశ్వరి. దేశవ్యాప్తంగా ఉన్న అన్నపూర్ణమ్మ తల్లి ఆలయాలలో ఇందౌర్లోని ఆలయము కూడా చెప్పుకోదగినదే. స్థల మహత్యం, చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణ విశేషం పరంగా ఈ ఆలయం అనేక ప్రత్యేకతలకు ఆనవాలుగా నిలుస్తుంది. అలాంటి అన్నపూర్ణమ్మ తల్లి ఆలయంలో అడుగుపెట్టడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది, మర్చిపోలేని జ్ఞాపకాలను మిగుల్చుతుంది. అమ్మ ప్రాంగణంలో అడుగుపెట్టడం అంటే దయాసముద్రానికి దగ్గరైనట్టే. అలాంటి ఆ తల్లి వైభవాన్ని ప్రవేశ తోరణమే మనకు చెబుతుంది. ఒక గోపురం, ఇరువైపులా విమాన గోపుర నమూనాలను కలిగిన ఈ ప్రవేశ తోరణం ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఈ ప్రవేశ తోరణ పైభాగమంతా అమ్మవారి లీలా వైభవానికి సంబంధించిన ప్రతిమలను ఏర్పాటు చేశారు. ప్రవేశ తోరణానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అంబారీలతో కూడిన 4 ఏనుగుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ప్రవేశ తోరణాన్ని దాటుకుని లోపలికి వెళితే అందమైన అద్భుతం మన కనుల ముందు ఆవిష్కృతమవుతుంది. కంటి తెరపై పట్టని దృశ్యం, మనసు మోయలేని భావన మనలను అలా ముందుకు నడిపిస్తాయి. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ పాలరాతి ఆలయం నగిషీలతో వికసిస్తున్న తెల్ల కలువలా అనిపిస్తుంది. అమ్మవారి సన్నిధిలోని హంసలన్నీ ఈ మందిరంగా మారిపోయాయా అనిపిస్తుంది. కైలాసాచల కందరాలయకరి గౌరీ సుమాసాంగరి కౌమారీ నిగమాత కోశరకరి హ్యోంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనగరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనగరి మాతాన పూర్ణేశ్వరి దృశ్యాదృశ్య విభూతివాగనగరి బ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్రకేళనగరి విజ్ఞాన దీపాంగురి శ్రీ విశ్వేశ మనః ప్రసాదనగరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనగరి మాతాన్న పూర్ణేశ్వరి. ప్రధానమైన ఆలయ ముఖద్వారానికి ముందుగా గల చిన్న పాలరాతి మందిరంలో ఆదిదేవుడు, అన్నపూర్ణమ్మ తల్లి దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణం మనసును మకరంద పాత్రలా మార్చేస్తే ఈ చిన్న మందిరం ఆధ్యాత్మిక చింతనను అమాంతం రెట్టింపు చేస్తుంది. స్వామివారికి, అమ్మవారికి నమస్కరించుకుని భక్తులు ముందుకు కదులుతారు. ఆలయానికంటే ముందే మనకు ఆశ్చర్యం పరిచయం అవుతుంది. చోళులు, చాళుక్యులు, హొయసల రాజుల కాలంలోని ఆలయాలు అద్భుతమైన నగిషీలతో అబ్బురపరుస్తాయి. ఆ నగిషీలకు ఎంతమాత్రం తీసిపోని ఒక అసాధారణమైన శిల్ప నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. మంటపం, స్తంభాలు, పైకప్పు ఒకదానికి మించి మరొకటి మనలను విస్మయుల్ని చేస్తాయి. లతలు, పువ్వులు, ఏనుగులు, గంధర్వులు, యక్షులు, మహర్షులు, దేవతామూర్తుల శిల్పాలతో, శిల్ప చిత్రాలతో ఈ పాలరాతి మందిరం కట్టిపడేస్తుంది. అమ్మవారి గర్భాలయం చుట్టూ నవదుర్గా రూపాలు, దశమహావిద్యా రూపాలను మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడే లక్ష్మీనారాయణుల మూర్తులను ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. రుక్మిణీదేవి, పాండురంగ స్వామివారి మూర్తి కూడా మనకిక్కడ కనిపిస్తుంది. ఇక ఆలయం వెలుపలి గోడలపై శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలను, రామాయణ, భారత, భాగవత దృశ్యాలను ఆవిష్కరించిన విధానం మనలను అక్కడ అలా నిలబెట్టేస్తుంది.
అందంగా తీర్చిదిద్దిన ఇక్కడి గర్భాలయంలో గాయత్రి మాత మహాకాళితో కలిసి అన్నపూర్ణాదేవి దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి పాలరాతి మూర్తి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ తల్లి మోము పాల సరస్సులో పద్మంలా వికసిస్తూ దర్శన మాత్రం చేతనే ధన్యులను చేస్తుంది. దుర్గా స్వరూపంగా భావించే అమ్మవారు పులివాహనంపై ఆసీనురాలై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. గర్భాలయ ముఖద్వారంపై నవదుర్గల ప్రతిమలను ఏర్పాటు చేశారు. గర్భాలయంలో ఒకే వేదికగా కనిపించే 3 పీఠాలపై అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, మహాకాళి దర్శనమిస్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవిని దుర్గా స్వరూపంగా ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు. అందువలన ఆ తల్లి పులివాహనంపై దర్శనమిస్తుంది. రసపాత్ర, గరిటతో పాటు వివిధ రకాల ఆయుధాలను ధరించిన అమ్మవారి రూపం మనోఫలకంపై అలా నిలిచిపోతుంది. ఒకానొక సమయంలో పరమశివుడు ఆసీనుడై ఉండగా అతని వెనుకగా వచ్చిన పార్వతీదేవి సరదాగా ఆయన కనులను మూస్తుంది. దాంతో సమస్త లోకాలు చీకటైపోతాయి. దాంతో పరమశివుడు తన 3వ నేత్రం తెరిచి లోకాలపై వెలుగురేఖల్ని ప్రసరింపచేస్తాడు. తాను చేసిన పొరపాటు అప్పుడు అమ్మవారికి అర్థమవుతుంది. అన్నదానం చేయటం వలన ఆ దోషం తొలగిపోతుందని భావించిన ఆ తల్లి అన్నపూర్ణగా కాశీలో ఆవిర్భవించింది. ఆ తరువాత అనేక ప్రాంతాలను అనుగ్రహించింది. అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి, అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి, శక్తిని ప్రసాదించవమ్మా రాజేశ్వరి, కరుణ చూపవమ్మా సకల శుభంకరి, అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి, అమ్మా జగదీశ్వరి శివుని ప్రాణేశ్వరి. అన్నపూర్ణమ్మ తల్లి పక్కనే గల మందిరంలో గాయత్రీమాత కనిపిస్తుంది. గాయత్రి వేదమాత, విద్యకు జ్ఞానానికి అధిదేవత. అందువలనే ఆ తల్లిని మహాసరస్వతిగా కూడా భావిస్తూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహాన్ని సాధించే మహాశక్తిమంతమైన మంత్రమే గాయత్రీ మంత్రం. స్మరించిన వారిని రక్షించునదే గాయత్రి. అమ్మని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదని అంటూ ఉంటారు. విద్యాశక్తిగా, విశ్వశక్తిగా దర్శనమిచ్చే ఆ తల్లిని భక్తులు ఎంతో అంకిత భావంతో ఆరాధిస్తూ ఉంటారు. ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఇక అన్నపూర్ణాదేవికి మరొక వైపున మహాకాళీమాత మూర్తి దర్శనమిస్తుంది. మహాకాళి మహాకాల స్వరూపంగా, మహాశక్తి స్వరూపంగా నిలుస్తుంది. నల్లని వర్ణంతో, అనేక బాహువులతో, అనేక ఆయుధాలను ధరించి అసమానమైన తన శక్తులను ఆవిష్కరిస్తూ ఉంటుంది. దశమహావిద్యలలో మొదటి విద్యగా కాళికాదేవి కనిపిస్తుంది. అలాంటి కాళికాదేవిని ఆరాధించడం వలన సమస్త భయాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, కాళికాదేవి కొలువైన ఈ ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడుతుంది. ఈ ప్రాంగణంలోని అనేక ఉపాలయాలు, మందిరాలు ఈ ఆలయ ఘనతకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇంతటి విశాలమైన ప్రదేశంలో ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి అంకురార్పణ జరగటానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. బ్రహ్మానందగిరి మహారాజ్ అన్నపూర్ణాదేవి ఉపాసకులు. ఒకసారి ఆయన ఇందౌర్లోని ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు. అప్పుడు స్వామీజీకి అన్నపూర్ణాదేవి స్వప్న దర్శనమిస్తుంది. తన మూర్తిని ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించి నిత్య పూజలు జరిగేలా చూడమని సెలవిస్తుంది. అది అమ్మవారి ఆదేశంగా భావించిన స్వామీజీ ఆ వృక్షం క్రిందనే అమ్మవారికి చిన్నపాటి మందిరాన్ని నిర్మించి అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠించారు. అలా 1929 నుంచి అమ్మవారికి ఇక్కడ పూజాభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత కాలంలో ఆలయ పునర్నిర్మాణాలు జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాలరాతి ఆలయం ఈ మధ్యకాలంలో నిర్మించినదే. విశ్వేశ్వర ఆనందగిరి గురూజీ మహారాజు మార్గదర్శకత్వంలో అగర్వాల్ గ్రూప్కి చెందిన వినోద్జీ అగర్వాల్ ఈ ఆలయాన్ని నిర్మించారు.
రాజస్థాన్ నుంచి మకరానా పాలరాయిని తెప్పించి ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఇందౌర్లోని ప్రసిద్ధమైన ఆలయాలలో ఒకటిగా దీనిని నిలిపారు. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆసేతు కాశ్మీర కరుణాఝరి, ఆసేతు కాశ్మీర కరుణాఝరి. ఆధారమే నీవు అమృతాక్షరి, ఆధారమే నీవు అమృతాక్షరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. అన్నపూర్ణ ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. అమ్మవారి సన్నిధానంలోనే పరమశివుడు దివ్యలింగ రూపంలోనూ విగ్రహ రూపంగానూ దర్శనమిస్తూ ఉంటాడు. అనునిత్యం ఆ స్వామికి ఇక్కడ పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మహాశివుడితో పాటు వినాయకుడు, పంచముఖ హనుమంతుడు, శారదాదేవి ఇలా 20 ఉపాలయాల వరకు మనకు ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. విశేషమైన పర్వదినాలలో ఆయా దేవీ దేవతలకు సంబంధించిన పూజలు జరుగుతూ ఉంటాయి. అన్నపూర్ణాదేవి ఎక్కడ ఉంటే అక్కడ ఆకలి అనే మాట వినిపించదు. అందువల్లనే ఇక్కడ అనునిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గోశాల, వేద పాఠశాల నిర్వహణ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అలాగే బాలికలకు ఉచిత విద్య అందిస్తూ పాఠశాల నిర్వహణ చేస్తూ వస్తున్నారు. ఒకవైపున ఆధ్యాత్మిక సేవ, మరోవైపున సామాజిక సేవ ఈ ట్రస్ట్ ద్వారా కొనసాగుతూ ఉండడం విశేషం. రాణి పాదాల బాలాకృతి, గాయత్రి వేదాంత లీలాశ్రుతి. లోకానికే అన్నపూర్ణమ్మవై, మహిళోన సిరులిచ్చు శ్రీలక్ష్మివై. సంగీత వేణి సాహిత్యవాణి, మా జీవితాలే నీ వీణ కృతులై నిరతం వినిపించని. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 5 గంటలకు తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య పూజల నిర్వహణ కొనసాగుతుంది. మహా నైవేద్యం అనంతరం తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ఇందౌర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, బైతుల్, ఖాతేగాంవ్ మీదుగా ఇందౌర్ చేరుకోవచ్చు. అన్నపూర్ణమ్మ సాక్షాత్కరించిన ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనది. ఆ తల్లి లీలా వైభవంతో భక్తులు తరించే పుణ్యస్థలం ఇది. అనేక మహిమల మాలికగా కనిపించే ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. त्राणगरे महाभयगरे माता कृपा सागरे साक्षान्मोक्षगरे सदाशिवगरे विश्वेश्वरे श्रीधरे क्षात्रन्दगरे निरामयगरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनगरे मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्। ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.